వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా తరపున అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్ టెస్టులో మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. ఏసియా కప్లో అద్భుతంగా ఆడిన శ్రేయస్ ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో మాత్రం రాణించలేకపోతున్నాడు. గత 4 టెస్టుల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు శ్రేయస్. ఇప్పటివరకు ఆడిన 8 ఇన్నింగ్స్ల్లో వరుసగా 31, 6, 0, 4, 35, 12, 27, 29 పరుగులు సాధించాడు. దీంతో ఇంగ్లాండ్తో జరిగే రాజ్కోట్ టెస్టులో అతడిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్తో సిరీస్లో తొలి 2 టెస్టులు ముగియగా మిగతా 3 టెస్టులకు బీసీసీఐ స్క్వాడ్ను అనౌన్స్ చేయనుంది. దీంతో అయ్యర్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల మొదటి 2 టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ మిగతా మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడో లేదో కూడా తెలియాల్సి ఉంది. అయితే ఒకవేళ కోహ్లీ ఆడకపోతే రజిత్ పాటిదార్ను మరో మ్యాచ్ ఆడించే అవకాశం ఉంది. ఇక అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్ను ఎంపిక చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు ఫిట్నెస్ సాధిస్తే టీమిండియాకు బ్యాటింగ్ కష్టాలు తప్పినట్టే. 5 టెస్టుల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్లు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. కీలకమైన 3వ టెస్టు రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15వ తేదీన జరగనుంది.